హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ పడకారణ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇందులో కొంచెం స్పాయిలర్స్ ఉంటాయి. ఎవరైతే ఇప్పటివరకు సినిమా చూడలేదో వాళ్ళు కొంచెం ఈ వీడియోని అయితే ఇప్పుడు స్కిప్ చేసి మళ్ళీ సినిమా చూసిన తర్వాత వచ్చి చూడండి. వాచ్ లైటర్లో పెట్టుకొని తర్వాత వచ్చి చూడండి. బట్ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ డీటెయిలింగ్ ఉంటుంది ఈ వీడియోలో. సో ఓజీ ఇంటూ సాహో, ఓజీ అండ్ సాహో కనెక్షన్ ఏదైతే ఉందో, ఈ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే ఉందో, సో దాని కనెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఈ వీడియోలో. ఓకే, సో ఓజీకి సాహోకి అసలు బేసిక్గా వాళ్ళు ఇచ్చిన కనెక్షన్ ఏంటి? సో బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే రెండూ కూడా ఒక గ్యాంగ్స్టర్స్ రిలేటెడ్గా, లేదంటే మాఫియా రిలేటెడ్గా. మాఫియా ఇన్ ద సెన్స్, మాఫియా అంటే మనం చాలా సినిమాల్లో చూడటం వల్ల మనకు మాఫియా అంటే అండర్ వరల్డ్ మాఫియా, లేదంటే వాళ్ళు ఓన్లీ సెటిల్మెంట్లు చేస్తారు, డీల్ చేస్తుంటారు, ఇలాగ ఉంది. కానీ అది కాదు. ఏదైనా ఒక పర్టికులర్ విషయంలో ఒక 10 మంది కలిసి గుంపుగా చేరిపోయి మొత్తం అంతా ఇంకా వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి బిజినెస్ అంతా అని అనుకుంటూ ఉంటారో అది కూడా ఒక రకంగా మాఫియానే అవుతుంది. అండ్ ఆ తర్వాత మొత్తం రిలేషన్ అంతా కూడా ముంబై చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో బేసిక్గా ఇదైతే ఉంది. అండ్ ఈ మాఫియా అనేది రెండు చోట్ల కనబడుతుంటుంది మనకి. ఒకటి సాహోలో కూడా ఒక ఎంపైర్ ఉంటుంది, రాయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎంపైర్ ఉంటుంది. ఆ ఎంపైర్ని చేజెక్కించుకోవాలని కొంతమంది చూస్తుంటారు. సో వాళ్ళు అందుకే రాయ్ని చంపేస్తారు. సో వీళ్ళందరినీ కూడా అంతమొందించడానికి రాయ్ కొడుకే ఇట్లా మారుతాడు. ఆ రాయ్ కొడుకే మొత్తం వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా నాటకం ఆడి మోసం చేసి అందరినీ కూడా అసలు నేరస్తులు ఎవరో తెలుసుకొని వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. సో అది చంపేసి ఆ సింహాసనానికి తను అర్హుడు అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్, మంచి పాయింట్ ఉంది యాక్చువల్గా. బట్ దాన్ని అప్పట్లో బిస్కెట్ చేశారు, కానీ నిజంగా చాలా మంచి పాయింట్. అంటే ఎక్స్పెక్టేషన్లు ఎక్కువైపోయి చేశారులేండి. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అప్పట్లో నచ్చలేదు అది, ఇప్పుడు బాగానే వస్తుంది. కానీ సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అంటుంది ఏంటంటే ఇది కూడా సిమిలర్ బ్యాక్డ్రాప్, ఇది కూడా అంతే. ఓకే, ఓజీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ బ్యాక్డ్రాప్ ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఓజీ ఏంటంటే మనకి కంప్లీట్గా ఓజీ సినిమా అనేది అంటే అది ఇంకొక వెర్షను, అంటే అది మాఫియా రిలేటెడే. బట్ అది ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్, ఆ గ్యాంగ్స్టర్ మొత్తం అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవడం, అండ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం రావడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఇది కూడా కొంచెం సిమిలర్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది మనకి. బట్ ఓవరాల్గా ఇట్ ఈస్ నాట్ వెరీ సిమిలర్, బట్ ద వరల్డ్స్ ఆర్ సిమిలర్. సో అది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. అండ్ వీళ్ళిద్దరూ కలవడానికి ఆస్కారం ఉందా అంటే యాక్చువల్గా లేదు. ఎందుకు? టైం లైన్స్ వేరు కాబట్టి. కానీ అందుకే సుజిత్ చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఇది సాహో చిన్నప్పటి స్టోరీ. ఓకే, ఇది సాహో చిన్నప్పటి స్టోరీ. సిద్ధార్థ్ నందన్ సాహో ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధార్థ్ నందన్ సాహో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మనకు ఆ సీన్ కూడా చూపిస్తారు. రాయ్ అక్కడ ఇలా పట్టుకుంటాడు, సాహో భయపడుతూ ఉంటే భయపడుతున్నప్పుడు తను ఆ షాట్ అయితే అక్కడితో కట్ అయిపోద్ది. ఎక్కువసేపు ఏం చూపించలేదు. కాకపోతే టైం లైన్ చూసుకుంటే ఇది ఆ టైంకి రాయ్ అనే పర్సన్ కొంచెం యంగర్గా ఉన్నాడు. అండ్ మనకు అక్కడ చెప్పింది ఏంటి? ఓమీ కన్ను వీళ్ళ మీద కూడా పడింది అని చెప్తాడు. సో ఆ తర్వాత ఏం జరిగిందనేది పెద్ద డిస్కషన్ లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటి? నాకు తెలిసి రాయ్ అనే పర్సన్ కూడా ఓమీ వల్ల సఫర్ అయ్యాడు. రాయ్ ఎవరు? సిద్ధార్థ్ నందన్ సాహో ఫాదర్, అంటే మన ప్రభాస్ గారి ఫాదర్ సినిమాలో. సో ఈ రాయ్ అనే పర్సన్ సఫర్ అయ్యాడు ఓమీ కారణంగా. ఈ ఓమీ అనే పర్సన్ని ఇప్పుడు మన ఓజీ వచ్చి ఖతం, టాటా, బై బై, గయా అన్నట్టు పంపించాడు. సో ఇలా పంపేయడం వల్ల ఓజీ పార్ట్ 2 ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ 2లో డెఫినెట్గా రాయ్ అండ్ ఓజీ వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ కనబడతాయి. అండ్ అలా కనబడిన తర్వాత సాహో అప్పుడు చిన్నోడిగా ఉంటాడు కదా. సో ఏజ్ పెరిగి పెద్ద అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఒక యంగర్ వెర్షన్ ఆఫ్ సాహోకి ఒక ఓల్డర్ వెర్షన్ ఆఫ్ ఓజీ ఎదురయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అదొకటి ఛాన్స్ అయితే ఉంది ఒకటి. రెండోది, ఓజీకి ఒక కూతురు ఉంది, సాహో పిల్లోడు. సో ఇద్దరు ఏజ్లు నాకు ఎందుకు కొంచెం సిమిలర్గానే అనిపిస్తున్నాయి నాకైతే. సో శ్రద్ధా కపూర్ కొంపతీసి ఓజీ కూతురా?
ఈ గ్యాప్లో ఓజీకి ఏమైనా అయ్యిందా? తనకెవరు లేరన్నట్టుగా మాట్లాడుతుంది కదా. సో ఈ గ్యాప్లో ఓజీకి ఏమైనా అయ్యిందా, లేదంటే ఓజీ కూడా నా పక్కనుంటే నా కూతురి జీవితం కూడా ఇలాగే ఉంటుంది, తనకి ఎప్పుడు ప్రమాదాలు ఉంటాయని చెప్పి తనకు తెలియకుండా తన పేరెంట్స్ అందరూ చనిపోయారు అన్నట్టుగా తనను నమ్మించి ఎక్కడో దూరంగా పెంచి అలా చేసి అలా ఏదో చేస్తే లాస్ట్కి వాళ్ళిద్దరూ ఒక చోట చేరారా? శ్రద్ధా కపూర్ను ప్రభాస్ గారు ఇద్దరు ఒక చోట చేరారా? అలా ఏమైనా జరిగిందా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో అలా జరిగినట్టయితే ఆయన రాయ్ ఇప్పుడు ఎలాగో గాను కాబట్టి సో ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారి అల్లుడు అంటే చెప్తున్నా, ఏమో నాకే కొంచెం ఫన్నీగా ఉంది నేను ఇన్ని ఆలోచించి ఇన్ని కనెక్షన్లు పెడతా ఉంటే. బట్ స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఇప్పుడు సిమిలర్ టైం లైన్ కదా. ఓజీ అనేటువంటి ఇంపాక్ట్ ఇచ్చాడు, ఓజీ అనేటువంటి ఎఫెక్ట్ చేశాడు, ఓజీ అనేటువంటి కన్నేసాడంటే ఆబ్వియస్లీ సిమిలర్ టైం లైన్ కాబట్టి. సో ఆ టైంకి ప్రభాస్ అయితే చిన్నోడు, అండ్ సిద్ధార్థ్ నందన్ సాహో చిన్నోడు, అండ్ తర్వాత ఓజీ ఏమో పెద్దోడు, ఏజ్లో చాలా పెద్దోడు, పెళ్లి కూడా అయిపోయింది, ఓ పిల్ల కూడా ఉంది, పాప కూడా ఉంది. సో అలాంటి ఒక లైఫ్ అయితే ఉంది, అలాంటి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్ ఒకళ్ళు కలిసినట్టయితే అప్పుడు కథ వేరుంటుంది. ఓకే, సో అప్పుడు ఒక ఓల్డర్ వెర్షన్ ఆఫ్ ఓజీని అండ్ యంగర్ వెర్షన్ ఆఫ్ సాహోని చూడొచ్చు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఎవరి మీదకి వెళ్తారంటే మేబీ నాని మీదకి ఏమో. అంటే ఈ యూనివర్స్ మొత్తానికి కూడా నాని అంటే ఇనీషియల్గా నాని గారి సినిమాలో బ్లడీ రోమియోలో నాని గారిని ఒక హీరోలాగే చూపించినప్పటికీ కూడా ఎంత హీరో అయినా కూడా వేరే వాళ్ళ జీవితంలో విలనేగా, విలన్ జీవితంలో హీరో విలనేగా. సో ఆ పాయింట్ వచ్చినప్పుడు సో ఇతను హీరోగా ఈ సినిమాలో చూపించినప్పటికీ కూడా ఓవరాల్గా స్టోరీ మొత్తాన్ని తీసుకుంటే ఈ పర్సన్ ఏదో ఒక టైంలో ఈ బ్లడీ రోమియోలో నాని గారి క్యారెక్టర్ ఏంటంటే ఒక వైలెంట్ పర్సన్ నాన్ వైలెంట్ పర్సన్గా మారాడు, అతని జీవితం తలకిందులైపోయింది. ఇది కదా బేసిక్గా కాన్సెప్ట్. సో ఆ వైలెంట్ పర్సన్ అంతకుముందు ఏం చేసి నాన్ వైలెంట్గా మారాడు, వీళ్ళకి ఏదో చేశాడు, అలాంటిది ఏదైనా జరగచ్చేమో, వీళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యేది ఏదైనా చేసినట్టయితే అదే అన్న టైం లైన్ మళ్ళీ కొంచెం వేరేగా ఉండాలి. టైం లైన్స్ అన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి. సో అలా మేనేజ్ చేసుకుంటేనే బాగుంటుంది. అంటే ఇది కలపాలి, ముగ్గురిని కలపాలనుకుంటే. సో అప్పుడు టైం లైన్స్ మేనేజ్ చేసుకొని సో ఇదే టైంకి ఇంకొక దగ్గర ఎక్కడో పుట్టాడు అనుకొని సో ఆ తర్వాత సాహోకి ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చేసి సో సాహో అండ్ ఓజీ ఇద్దరు కలిసి అంటే ఆ ఎఫెక్ట్ బేసిక్గా ఇండైరెక్ట్గా ఓజీకి కూడా ఎఫెక్ట్ అయ్యి ఏముందబ్బా శ్రద్ధా కపూర్ని లేపేస్తే సాహోకి ఎఫెక్ట్ అవుద్ది, ఓజీకి ఎఫెక్ట్ అవుద్ది, ఇంకేముంది. శ్రద్ధా కపూర్ ఇన్ కేసు ఓజీ కూతురు అనుకోండి అబ్బా, ఓజీ కూడా నా కూతురు నా దగ్గర ఉంటే ప్రమాదాలు వస్తాయని చెప్పి ఎక్కడో పెంచాడు అనుకుందాం. అలా పెంచితే అప్పుడు శ్రద్ధా కపూర్ ఇద్దరికి కావాల్సిన క్యాండిడేటే కదా, అటు సాహోకి కావాల్సిన క్యాండిడేటే, అటు ఓజీకి కావాల్సిన క్యాండిడేటే. శ్రద్ధా కపూర్ని లేపేసాడు అనుకో, బ్లడీ రోమియో వచ్చి నాని గారు వచ్చి అప్పుడు ఇద్దరికి కూడా కామన్ శత్రువు అవుతారు కదా. అట్లా శత్రువు అయినప్పుడు మేబీ ఇద్దరు కలిసి వెళ్ళి రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేయొచ్చు. అప్పుడు నాని గారితో ఇంకొకరు ఎవరో వస్తారు మళ్ళీ, నాని ఈ యూనివర్స్లో ఇంకొకరు ఎవరో యాడ్ అవుతారు నాని గారికి హెల్ప్ చేయడానికి. అలా ఏమైనా జరగచ్చుగా. సో ఇలాగ ఏమైనా జరగచ్చేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో అంటే బేసిక్గా ఇది అందుకే ఓజీ సెకండ్ పార్ట్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ అని కూడా ఎందుకు అంటున్నానంటే సెకండ్ పార్ట్ ఏదైతే ఇప్పుడు తీస్తున్నారో దాంట్లోనే అటు ఓజీ సెకండ్ పార్ట్ ఇటు సాహో సెకండ్ పార్ట్ రెండూ మిక్స్ అయిపోతాయి అనిపిస్తుంది నాకైతే. నా గెస్ అయితే అది ఒకటి తీస్తే ఇన్ కేస్ ఇఫ్ దే రియల్లీ వాంట్ టు మేక్ ఏ మూవీ వాళ్ళు అదే అంటున్నా సాహో ఇంటూ ఓజీ అని పెడతారని నా ఫీల్ డెఫినెట్గా నెక్స్ట్ టైం తీసినప్పుడు. ఎందుకంటే సాహో ఆల్రెడీ హిందీలో బాగా హిట్ అయిన సినిమా కూడా కదా. సో దానికి కంటిన్యూషన్గా సాహో ఇంటూ ఓజీ యూనివర్స్ అనే పాయింట్ వచ్చి అట్లా ఏమైనా వస్తుందనేమో అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో లెట్స్ సీ, చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నా ఒపీనియన్ అయితే ఇదే. ఓజీ పార్ట్ 2 మీద ఎక్స్పెక్టెడ్ స్టోరీ మీద ఏమైనా సెపరేట్గా వీడియో చేద్దామా? చేయొచ్చు యాక్చువల్గా. సో లెట్స్ సీ, దాని గురించి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో ఇది ప్రస్తుతానికి ఇలా మాట్లాడుకున్నాం కదా, ఈ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ ఓజీ ఇంటూ సాహో కనెక్షన్. సో ఇది మేబీ నిజమైతే ఎలా ఉంటుందని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, మీకేమనిపించిందో చెప్పండి. సో
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై నెక్స్ట్ వీడియో. బై.